భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ పాతూరి నాగభూషణం బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్. ఏపీలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ప్రజల స్పందన అర్థమవుతుంది. ఎన్నికల సంఘం తీసుకున్న అనేక చర్యలతో ప్రజలు ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. ఓటు హక్కు తమ బాధ్యత అని ప్రజలు భావించి ఉదయం నుంచే బారులు తీరారు. ఐపాక్ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే 22 ఎంపీ వస్తాయని జగన్ చెప్పుకుంటున్నారు. దీనినే దింపుడు కళ్ళం ఆశ అంటారనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పటికీ ఐపాక్ టీం ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోయారు. పేపర్లో వార్తలు వచ్చాక తప్పదనే ఈరోజు జగన్ సమావేశం పెట్టారు. గత ఎన్నికలలో ఇచ్చిన సందేశానికి ఇప్పుడు జగన్ ఇచ్చిన సందేశానికి పోలికే లేదు. ఇప్పుడు ప్రజలు దయ ఎలాగూ లేదు కాబట్టి దేవుడు దయ అని మేకపోతు గాంభీర్యం పోతున్నారు. ప్రజలు బ్యాలెట్ బాక్సులలో తమ నిర్ణయం సిద్ధం చేశారు. వైసీపీ ఓటమి ఖాయం. ఇసుక తవ్వకాలు ఏపీలో యథేచ్ఛగా జరుగుతాయి. దీనిపై కలెక్టర్లు అసత్యాలతో నివేదికలు ఇచ్చారు. ఇసుక మాఫియాను కంట్రోల్ చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు వంత పాడుతున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పెన్షన్ల విషయంలోనే సిఎస్ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిచ్చింది. కూటమి పార్టీల నేతలు కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. 64 లక్షల పెన్షన్దారులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వచ్చని లెక్కలు వేసి చెప్పాం. ఆ మాత్రం కూడా తెలియకుండా జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా? ఆళ్లగడ్డ, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు కూడా వైసీపీ ఓటమిని తెలియచేస్తున్నాయి. పోలీసులు ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఈ దాడులు జరిగినట్లు అర్థమవుతోంది. వివిధ పథకాల క్రింద నిధులు పోలింగ్కు ముందు ఇస్తానని జగన్ హడావుడి చేశాడు. ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆ 14,000 కోట్లు ఎక్కడికి వెళ్లాయో సీఎస్ సమాధానం చెప్పాలి. వివిధ ఆరోపణల్లో ఉన్న అధికారులను తప్పించాలని మేము కోరితే వారిని ప్రాధాన్యత పోస్టుల్లో వేశారు. కేంద్రంలో 400 సీట్లు, ఏపీలో ఎన్డీఏ కూటమి 160 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయం. మరో 20 రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే కొంతమంది అధికారులు వైసీపీకి వత్తాలు పలుకుతున్నారు. మానుకుంటే మంచిది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి అందిస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్కు సమీపంలో పార్టీలు పెడితే ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలి. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి మా తరపున ధన్యవాదాలు. ఎన్నికల సంఘానికి కూటమి పార్టీల తరపున లేఖలు రాసిన వాస్తవ పరిస్థితి వివరించాం. పురంధేశ్వరి గారు రాసిన, ఇతర పార్టీలు రాసిన కూటమి కిందే లెక్కగా పరిగణించాలి. చిలకలూరిపేటలో ప్రధాని మోడీ సభలో భద్రతా వైఫల్యం నిజం కాదా? వాటిని వివరిస్తూ మా అధ్యక్షురాలు లేఖలు రాస్తే తప్పేముంది? విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో భద్రత కట్టుదిట్టం చేశారు కదా. ఎన్నికల అబ్జర్వర్ వారి పని వారు చేస్తూ నివేదికలు ఇస్తారు. వైసీపీ నేతలకు ఓటమి ఖాయంగా తేలిపోయింది. అందుకే ఎన్నికల సంఘం ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఏపీలో అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని పేర్ని నాని, అంబటి రాంబాబు ఇప్పుడు అంటున్నారు. మరి ఇదే నాని గతంలో ఎస్పీ ఎవడు నాకన్నా తక్కువ అంటూ రంకెలు వేయలేదా? అంబటి రాంబాబు, అనిల్ కుమార్, అప్పిరెడ్డి వంటి వారు నోరు పారేసుకోలేదా? పోలింగ్ అనంతరం పోలీసులు టీడీపీ నేతలపై దాడి చేసి తలలు పగలకొట్టింది వైసీపీ నేతలు కాదా? వైసీపీ ప్రభుత్వంలో అవినీతి భారీగా పెరిగింది. దీనిపై విచారణ ఉంటుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పరులపై చర్యలు తీసుకుంటారు. అభివృద్ధి, సంక్షేమం నమ్మి ప్రజలు కూటమికి ఓట్లు వేశారు.